ఈరోజు నెల్లూరు జిల్లాకు సంబంధించి ఎలక్ట్రిసిటీ ఎస్సీ గారిని కలిసి జిల్లాలో ఈ అగ్రికల్చర్ కనెక్షన్స్కి సంబంధించి వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల మంజూరీలో జరుగుతున్నటువంటి అవకతవకలు, ప్రాధాన్యత క్రమంలో ఇవ్వకుండా రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం ప్రకటించినటువంటి విధంగా, చంద్రబాబు పదే పదే చెప్పినటువంటి విధంగా మీరు ఎవరైతే ముందు వచ్చి మీ పేరును నమోదు చేశారో ఆ నమోదు చేసినటువంటి వాళ్ళకి ప్రాధాన్యత క్రమంలో మీరు ఎలక్ట్రిసిటీ కనెక్షన్స్ రిలీజ్ చేస్తాము అని చెప్పి ప్రకటించి ఈరోజు దానికి భిన్నంగా వ్యవహరిస్తూ ఎవడన్నా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు వచ్చి వాళ్ళు రికమెండేషన్ చేస్తేనో లేదా అదేవిధంగా కొంతమంది ఏఈలు లంచాలు తీసుకునో ప్రాధాన్యత క్రమంలో కాకుండా ఇష్టారీతిగా ఈరోజు కనెక్షన్లు ఇస్తున్నారు అని చెప్పని మా దృష్టికి వచ్చిన మీదట అవన్నీ కూడా వివరాలన్నీ కూడా తీసుకొని సాక్ష్యాలు ఆధారాలతో సహా ఈరోజు ఎలక్ట్రిసిటీ ఎస్సీ గారిని కలవడం జరిగింది. అయితే దీనికన్నా ముందు ఒక హరికృష్ణ అనేటువంటి రైతు ఇక్కడే ఉన్నాడు. పొదలకూరు మండలానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త. అయితే ఎలక్ట్రిసిటీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాకు ఎలక్ట్రిసిటీ కనెక్షన్ మంజూరు చేయండి అని చెప్పని అడిగితే అక్కడ ఉన్నటువంటి ఏఈ గారు నువ్వు 40,000 రూపాయలు డబ్బులు ఇస్తే నేను నీకు ఎలక్ట్రిసిటీ కనెక్షన్ మంజూరు చేస్తాను అని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఆ రోజే హరి స్పష్టంగా అయ్యా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాడిని, నాకు కరెంటు కనెక్షన్ ఇచ్చేటప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇబ్బంది పెట్టచ్చు, అయినా నువ్వు ఇవ్వగలను అంటేనే నా దగ్గర డబ్బులు తీసుకో, లేకపోతే వద్దు అని చెప్పి స్పష్టంగా చెప్పినా కూడా ఏమీ ఇబ్బంది లేదు, నేను చూసుకుంటాను, ఎవరు అడ్డు వచ్చినా ఇబ్బంది లేదని చెప్పి 40,000 రూపాయలు డబ్బులు తీసుకున్నాడు. తీసుకున్న వెంటనే అక్కడికి పోల్స్ కూడా తోలడం జరిగింది. పోల్స్ తోలిన తర్వాత బహుశా తెలుగుదేశం పార్టీ వాళ్ళు వెళ్ళి మీరు మాకు తెలియకుండా ఏ విధంగా తోలారో అని చెప్పి ప్రశ్నించారో ఏమో తెలియదు, కానీ అక్కడికి పని ఆపేసిన తర్వాత ఎందుకు నా పని ఆపేశారు అని చెప్పి హరి వెళ్ళి ఆ పొదలకూరు ఏఈని ఎలక్ట్రిసిటీ ఏఈని అడిగితే ఆయన చెప్పినటువంటి మాట, నువ్వు ఒకసారి వెళ్ళి తెలుగుదేశం పార్టీ వాళ్ళ చేత ఒక ఫోన్ చేయిస్తే నేను మీకు ఈ కనెక్షన్ ఇచ్చేస్తాను అని చెప్పడం జరిగింది. నేను వాళ్ళ గడప తొక్కను కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళితే తప్ప కుదరదు అంటే నేను కట్టినటువంటి డబ్బులు నాకు ఇచ్చేయండి అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. దానిలో వెంటనే ఆ ఏఈ దుర్భాషలాడడం, ఆ డబ్బులు తిరిగి ఇవ్వడానికి నిరాకరించడం, వీటన్నిటితో పాటు ఆయన వెంటనే ఫోన్ చేసి తెలుగుదేశం పార్టీ నాయకులకు చెప్పడం, ఈ విధంగా మీరు ఆపమన్నారు, నేను ఆపాను, అతను నా మీద వచ్చి ఈ విధంగా అరిసిపోయాడని చెప్పడం, వాళ్ళు వెంటనే పోలీస్ స్టేషన్కి ఎస్ఐకి ఫోన్ చేసి చెప్పడం, ఆ ఎస్ఐ వెంటనే ఒక ఎటువంటి ఫిర్యాదు లేకుండానే వాళ్ళని పిలిపించడం, కొట్టడం, మరలా మీరు సరిగ్గా కొట్టడం లేదని తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తే దానికి సంబంధించి వీడియో కాల్లో చూపించి మరీ కొట్టడం, ఇవన్నీ జరిగిన మీదట మేము రైతులకి ప్రభుత్వం ఇప్పటికే అన్ని రకాలుగా మోసం చేసింది. రైతులకు యూరియా దగ్గర నుంచి సాగునీరు దగ్గర నుంచి గిట్టుబాటు ధరల దగ్గర నుంచి అన్ని విధాలా మోసం చేసింది చంద్రబాబు ప్రభుత్వం. కాబట్టి రైతులను ఒక పక్క దాగా చేస్తున్నటువంటి ప్రభుత్వం రైతులకు అవసరమైనటువంటి వ్యవసాయ కనెక్షన్ల మంజూరీలో కూడా ఈ విధంగా వాళ్ళ పట్ల ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు, ఎంత నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తున్నారు, ఏ విధంగా పక్షపాత వైఖరి ప్రదర్శిస్తున్నారు, మీరు చెప్పేటువంటి మాటలకి చంద్రబాబు నాయుడు మాటలు చెప్పడం తప్ప చేసేటువంటి చేష్టలకు ఎక్కడా పొంతన ఉండదు. అందులో భాగంగానే ఈరోజు మీరు ఏం చేశారు, మాకు ఈ విషయాల్లో పొంతన ఉండదు అన్నట్టుగా దాన్ని నిరూపించుకునేదానికి నిర్ధారించుకోవడానికి ఈరోజు మీ ఇష్ట ప్రకారం కనెక్షన్లు ఇస్తున్నారు ప్రాధాన్యత క్రమంలో ఇవ్వకుండా. మీరు దాని గురించి కొట్టారు ఎందుకు అని చెప్పి మేము వెళ్ళి అడిగితే, ధర్నా చేస్తే, నిరసన తెలిపితే దాని మీద మాకు రైతులతో కలిపి నా మీద కలిపి ఒక పోలీస్ కేసు పెట్టారు. అంటే మీరు ఏమి చెప్పదలుచుకున్నారు? మేము ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం ఇవ్వం, రైతు కనుక నియమ నిబంధనల ప్రకారం ఇవ్వమని కనుక మమ్మల్ని ప్రశ్నిస్తే మేము వాళ్ళని పిలిచి కొడతాం, కేసులు బనాయిస్తాం, కేసులు పెడతాం, అవసరం అనుకుంటే వాళ్ళని కొడతాం, లాకప్ వేసి కొడతామని చెప్పి ఈరోజు ఈ ప్రభుత్వం చెప్పేటువంటి పరిస్థితి. అంటే రైతుల పరిస్థితి ఎంత దయనీయంగా తయారైంది రాష్ట్రంలో అంటే, రైతులు కరెంటు కనెక్షన్ అడిగితే మీరు పోలీస్ స్టేషన్కి పిలిచి కొడతారా? రైతుని పోలీస్ స్టేషన్లో పిలిచి కొట్టారు అని చెప్పి రైతులందరూ కలిసి ధర్నా చేస్తే రైతుల మీద పోలీస్ కేసులు పెడతారా? ఇంతకన్నా రైతుల పట్ల చంద్రబాబు ప్రభుత్వం ఎంత దమనకాండ జరుపుతుంది,
ఎంత దౌర్జన్యం చేస్తుంది, ఎంత దయనీయంగా వ్యవహరిస్తుందని చెప్పడానికి ఇంతకన్నా పెద్ద ఉదాహరణ అవసరం లేదు. అందుకనే ఈరోజు మేము చెప్పాం, అయ్యా ఇప్పటికే అన్ని విధాలా రైతాంగం నష్టపోయారు, రైతాంగం నాశనం అయిపోతున్నారు, కరెంటు కనెక్షన్లు ఇవ్వక వాళ్ళ పొలాలు ఎండిపోతున్నాయి, పంటలు ఎండిపోతున్నాయి. అటువంటి పరిస్థితుల్లో మీరు రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఆలోచించాల్సినటువంటిది వెళ్ళి ఈరోజు దానికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. మేము అధికారం అనుభవించాం, మేము అధికారంలో ఉన్నాం, శాసనసభ్యులుగా 10 సంవత్సరాలు ఉన్నాం, మంత్రిగా ఉన్నాం, జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నాం. నేను ఎస్సీ గారిని అడిగా, నేను లేనప్పుడు మీ వాళ్ళని పిలిచి అడగండి, నేను కానీ మా నాయకులు కానీ ఎవరైనా సరే అయ్యా వీళ్ళకి ఇవ్వద్దు కనెక్షన్ అని ఎప్పుడన్నా చెప్పామా అని చెప్పి మీరు వాళ్ళతో రహస్యంగా విచారణ జరిపి ఒక నివేదిక తీసుకోండి, వివరాలు రాబట్టండి. కాబట్టి ఎక్కడ పడితే అక్కడ రైతుల పట్ల దయనీయంగా ఈరోజు వాళ్ళ పట్ల ఎట్లా నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తుంటే, అన్యాయంగా ప్రవర్తిస్తుంటే వాళ్ళు ప్రశ్నిస్తే మీరు కేసులు పెడతా, వాళ్ళని తీసుకెళ్ళి లోపలేస్తా, వాళ్ళని కొడతా, దాని మీద అదేమంటే కేసులు బనాయించేటువంటి పరిస్థితి ఏర్పడితే ప్రశ్నించే వాళ్ళని ఇంక ఎవరితో చెప్పుకోవాలో తెలియనటువంటి పరిస్థితి. కాబట్టి రాష్ట్రంలో రైతాంగం ఎంత దయనీయమైనటువంటి పరిస్థితిలో ఉన్నారనేటువంటి దానికి ఇది ఒక ఉదాహరణ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఆధారాలతో సహా చూపించాం. ఇక్కడ ఉండేటువంటి రైతు పెంచులయ్య, కాగు పెంచులయ్య ఇక్కడే ఉన్నాడు రైతు. ఈయన 11/7/2024 నాడు కట్టాడు. వాళ్ళు డిమాండ్ ఇచ్చారు, ఇది ఆధారం. అంటే దాదాపుగా ఒక రైతు కనెక్షన్ కట్టి 2 సంవత్సరాలైంది. అంటే ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే 11/7 అంటే జూలై 2024, 11వ తేదీ జూలై నెల 2024, జూన్ 4వ తేదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. వచ్చిన వెంటనే కట్టాడు. కట్టేక ముందే వాళ్ళు మీకు కనెక్షన్ మంజూరైంది, మీరు డబ్బులు కట్టండి అని చెప్పి 5 మందికి ఇచ్చినటువంటి డిమాండ్ నోటీస్ డిపార్ట్మెంట్. ఆ కట్టిన తర్వాత దాని నెంబర్తో సహా, WPS ఎలిమెంట్ నెంబర్తో సహా వస్తే ఈరోజు దానికి కరెంట్ కనెక్షన్ ఇవ్వకపోతే పాపం అక్కడ ఉన్నటువంటి DE గారిని అడిగాం. ఆయన చెప్పాడు, సార్ చిన్న చిన్న పొరపాట్లు జరిగాయి, వాటన్నిటిని సరిదిద్దాము అని చెప్పి. కాబట్టి ఈ విధంగా ఏఈలు వాళ్ళ ఇష్టారాజ్యంగా వాళ్ళ జాగీరులాగా వ్యవహరిస్తుంటే వాళ్ళని ప్రశ్నిస్తే తెలుగుదేశం పార్టీ వాళ్ళ కోపం వస్తుంది. వాళ్ళు డబ్బులు తీసుకున్నారు అని అంటే పాపం వీళ్ళకెక్కడ వీళ్ళ కమిషన్లకి గండి పడుతుంది అనుకున్నారేమో తెలియదు, కానీ హడావిడిగా ఒక ప్రెస్ మీట్ పెట్టారు నిన్న. పెట్టి వాళ్ళకి సపోర్ట్గా, ఎవరికి లంచగొండ అధికారులకి, రైతులను ఇబ్బంది పెట్టేటువంటి అధికారులకి సపోర్ట్గా నేను ఒక ప్రెస్ మీట్ పెట్టి దానిలో మాట్లాడారు. ఏమని ఇది అని చెప్పి. కాబట్టి ఇప్పటికే జిల్లా అక్కడ ఉన్నటువంటి DSP గారికి చెప్పాం, SI గారి మీద చర్యలు తీసుకుంటాం అన్నాడు. నాకు తెలిసినటువంటి వరకు పోలీస్ డిపార్ట్మెంట్ చర్యలు తీసుకోవడం కాదు, ఇంకా వీలైతే అతనికి ప్రమోషన్ ఇస్తుంది. ఏదైనా అవకాశం ఉంటే నేరుగా అదే రోజు CIకి ఆర్డర్ ఇచ్చిన వాళ్ళు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని కొట్టడమే కదా ఈ ప్రభుత్వం అనుకున్నటువంటి ప్రాథమికంగా ఉద్యోగస్తుల నిర్వహణ బాధ్యతనని. కాబట్టి అధికారులందరికీ చెప్పాం, ఆ పోలీస్ అధికారికి కూడా చెప్పాం, 2029తో అయిపోతుంది పాపం అతని పోలీస్ చరిత్ర అయిపోతుంది. అక్కడి నుంచి అతని నేర చరిత్ర ఏదైతే చేశాడో దాని మీద విచారణ ప్రారంభిస్తే తట్టుకొని నిలబడగలడా అనేటువంటిది ఆలోచన చేయాలి. అందుకని జిల్లా SP గారిని కూడా కలుస్తాం, జరిగినటువంటి విషయాన్ని తెలియచెప్తాం, ఖచ్చితంగా దీని మీద విచారణ చేయమని చెప్పి కోరుతాం. ఎందుకంటే విచారణ జరగదు, ఎక్కడన్నా అన్యాయం జరిగినా, అక్రమం జరిగినా. ఈరోజు నేను మీకు బహుశా మీడియాకు గుర్తుందో లేదో పోలీసు వ్యవహారంలో చెప్పా, పోర్టులో ఏదో జరిగితే పోక్సో కేసులో వెంటనే అక్కడ ఉన్నటువంటి CI రవినాయక్ని సస్పెండ్ చేశారు. నేను చెప్పా, అతనే బయట మాట్లాడుతున్నాడు, 10 రూపాయలు ఖర్చు పెట్టుకుంటే పోస్టింగ్ తెచ్చుకోవడం పెద్ద పని అని చెప్పి మాట్లాడుతున్నాడు అని చెప్పా. అదేవిధంగా నెక్స్ట్ నేను చెప్పిన తర్వాత 2-3 నెలలకే ఆయన పోస్టింగ్లోకి తీసుకున్నారు. అంటే మొక్కుబడిగా ప్రజల దృష్టి మరల్చడానికి ఏదో ఒక విధంగా మేము చేశాము అని చెప్పి మీరు నాటకాలు ఆడటం తప్ప వాస్తవ దృక్పథం ఉంటే ఈరోజు ఆ రవినాయక్ చేసినటువంటి దాని మీద విచారణ జరిగిందా? విచారణ చేశారా? దేనివల్ల మీరు సస్పెండ్ చేశారు? దేనివల్ల మళ్ళీ రివోక్ చేసి అతనికి ఉద్యోగం ఇచ్చారు? దాని అర్థం ఏంటంటే ఏదో ప్రజలకు సంబంధించి ఏదన్నా వచ్చినప్పుడు హడావిడి చేయడం, ఆ తర్వాత దాని గురించి పట్టించుకోవట్లేదు అన్నప్పుడు వాళ్ళకి మళ్ళీ ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళకి అందలం ఎక్కించడం. కాబట్టే ఈరోజు పోలీసు వ్యవస్థ నాశనం అయిపోయింది. పోలీసు వ్యవస్థ ఏ రోజు ఉన్నట్టుగా వాళ్ళ ప్రతిష్ట మసకబారుతుంది, ఇష్ట ప్రకారం వ్యవహరిస్తున్నారు. కాబట్టి నేను ఆ రోజు చెప్పా, ఈ రోజు చెప్పా, నా మీద ఎన్ని కేసులు పెట్టినా పర్వాలే. పోలీసులు కనుక రైతుల పట్ల కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పట్ల కానీ, కార్యకర్తల పట్ల కానీ తీవ్రంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వాళ్ళు ఏ విధంగా మీతో మాట్లాడతారో అదే రీతిలో మీరు తిరిగి సమాధానం చెప్పండి, నేను చూసుకుంటానని చెప్పా. మరలా చెప్తున్నాం, కేసులకి, అరెస్టులకి, జైలుకి భయపడం. ఒకవేళ ఏదైనా పోలీసు వ్యవస్థ, పోలీసు అధికారులు ఈరోజు మేము ఇష్ట ప్రకారం వ్యవహరిస్తామనంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఈ జిల్లాలో తిరగబడతారు, వాళ్ళకి సమాధానం చెప్తారు. దాని ప్రకారమే రాబోయేటువంటి రోజుల్లో మేము ఈరోజు మీరు మీ ఇష్ట ప్రకారం మాకు పోలీసు వ్యవస్థ ఉంది, పోలీసు మేము అధికారులు అని చెప్పి ఇష్టారాధిగా వ్యవహరిస్తామంటే ఎవరి జాగీరి కాదు, ఇది చంద్రబాబు నాయుడు జాగీరి కాదు. కాబట్టి ఆయన చెప్పినట్టుగా మీరు ఆడుతూ ఉంటే, ఆయన చెప్పినట్టుగా మీరు పాడుతూ ఉంటే అందరం గమ్ముకుండడానికి ఈసారి నేను చెబుతున్నా, ఈ జిల్లాలో ఎవరి మీదైనా ఒక పోలీసు చెయ్యి వేస్తే దాని పర్యవసనాలు ఏ విధంగా ఉంటాయనేటువంటిది కూడా భవిష్యత్తులో చూస్తారు. కాబట్టి నేను మా కేడర్ కూడా చెప్తున్నా, మీరు ఏమీ పర్వాలే, మీరు తిరగబడండి,
మీ మీద అన్యాయంగా అక్రమంగా కేసులు బనాయించి దౌర్జన్యాలు కనుక ఏ పోలీసు అధికారి ప్రవర్తించినా మీరు అదే స్థాయిలో తిరగబడండి, అదే స్థాయిలో ధీటుగా సమాధానం చెప్పండి, దాని జరిగేటువంటి పర్యవసనాలు చూసుకుందాం. అంతే తప్ప మీరు ఇది అక్రమంగా అన్యాయంగా ఈరోజు హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా మేము వచ్చి పిలిచి కొడతాము అంటే పౌర హక్కులకు భంగం కలిగించేటువంటి విధంగా ఎవ్వరం గాజులు దొరుకుని కూర్చోవాల్సినటువంటి అవసరం లేదు. సమాధానం చెప్పండి, తిరగబడండి. నన్ను ఎందుకు నువ్వు కొట్టావు అని చెప్తే పడగండి. అదే రీతిలో మీరు ఎదురు తిరిగితే ఆ రోజు పోలీసు వ్యవస్థ కూడా ఆలోచనలో పడుతుంది, తగ్గొస్తుంది తప్ప మీరు భయపడమో పోలీసు వాళ్ళు రాగానే జీపు చూడగానే మళ్ళీ ఆడికి వెళ్ళిపోవడం చేస్తే వాళ్ళు మిమ్మల్ని తరుముకుంటానే తిరుగుతుంటారు. కాబట్టి తిరగబడండి అని చెప్పాం, దానికే కట్టుబడి ఉన్నాం. రాబోయేటువంటి రోజుల్లో ఈ జిల్లాకు సంబంధించి ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఏ అధికారైనా నిర్లక్ష్యంగా వ్యవహరించినా దౌర్జన్యం చేసినా సరే ధీటుగా సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు రైతులందరితో కలిసి వెళ్ళాం. అయ్యా రైతుల దయనీయమైనటువంటి పరిస్థితి ఈ విధంగా ఉందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏ విధంగా ఉండేది, కరెంటు కనెక్షన్ వచ్చిన వెంటనే ఇచ్చేటువంటి పరిస్థితి ఉండేదని ఈరోజు పాపం మా బ్రూస్లీ రకరకాలుగా చెప్తున్నాడు. పాపం మొన్న ఏదో సుబ్బయ్య వేషం వేసి మెడలో ఒక పచ్చకండు వేసుకోబోయాడు రైతులకు సంబంధించి. ఇది రైతులకు జరిగేటువంటి న్యాయం ఏంటంటే సర్వేపల్లి నియోజకవర్గంలో సుబ్బయ్య ఆధ్వర్యంలో రైతులను తీసుకెళ్ళడం, వాళ్ళకి విద్యుత్ కనెక్షన్ లేకుండా ఉండడం, వాళ్ళని పోలీస్ స్టేషన్లో పెట్టడం, కొట్టడం, ఆ కొట్టినటువంటి మామూలుగా వాటిని వీడియోలో చూపించడం, దాని మీద ఏమయ్యా అని అడిగితే వాళ్ళ మీద కేసులు పెట్టడం. కాబట్టి రైతుల పట్ల మీరు ఏ విధంగా వ్యవహరిస్తున్నారని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ, మీ చర్యలు ఒక ఉదాహరణ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు రాష్ట్రం అంతా బ్రహ్మాండంగా నడుస్తుంది. ఈ జిల్లాలో ఇతర నియోజకవర్గాల్లో ఉంది. రీవ్యాంప్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఏదైతే ఉందో ఆర్డీఎస్ కింద ఒక సర్వేపల్లి నియోజకవర్గంలో ఉంది. ఎందుకు ఆగిపోయిందంటే దానివల్ల ఏం కమిషన్ రాదు కదా, పాపం ఎలక్ట్రిసిటీ వాళ్ళు ఏం కమిషనీరు. అందుకని కమిషన్ వచ్చేటువంటివి తప్ప కమిషన్ రానటువంటి కార్యక్రమం ఏదున్నా సరే సర్వేపల్లి నియోజకవర్గంలో అది జరగదు. సర్వేపల్లి నియోజకవర్గంలో సైకిళ్ళు ఇస్తారు. కారణం ఏంది, సిఎస్ఆర్ గ్రాంట్లో ఆ సైకిళ్ళ కంపెనీకి ఇచ్చేటువంటి దగ్గర వాళ్ళకి ఆర్డర్ ఇస్తే వాళ్ళు కమిషన్ ఇస్తారు. కాబట్టి ఆ పనులు జరుగుతాయి. అది తప్ప ప్రజలకి రైతులకు ఉపయోగపడేటువంటి ఏ పనైనా సరే అది జరిగేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి జిల్లాలో అన్ని నియోజకవర్గాలు జరుగుతుంది. ఆర్డీఎస్ సర్వేపల్లి నియోజకవర్గంలో వెనకబడింది. కాబట్టి దాని మీద కూడా ఈరోజు ఎస్సీ గారి దృష్టికి విద్యుత్ శాఖ అధికారుల దృష్టికి తీసుకువెళ్ళాం. దాన్ని కూడా ఆ రోజు త్వరితగతిన పూర్తి చేయమన్నాం. అధికారం ఉన్నా లేకపోయినా రైతాంగ సమస్యలు ప్రజల సమస్యల గురించి ఆలోచన చేసేటువంటి వ్యక్తులం కాబట్టి ఈరోజు అందరం రైతులతో కలిసి వచ్చి ఇచ్చాం. ఈ పోరాటం ఇంతటితో ఆగదు. తప్పనిసరిగా ఎవరైతే 40,000 రూపాయలు తీసుకున్న ఆ విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి ఏఈ ఈరోజు అకారణంగా మా హరి నీ వేధింపులకు గురి చేశాడో అటువంటి వ్యక్తి మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందే. ప్రభుత్వం ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కనుక చర్యలు తీసుకోకపోతే ఇప్పటికే నేను సానుకూలంగా స్పందించాడు ఎస్సీ గారు, దాని మీద విచారణ కమిటీ వేశానన్నాడు. ఒకవేళ దాని మీద కనుక చర్యలు తీసుకోకపోతే ఇటు న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం, అదేవిధంగా పౌర హక్కులకు సంబంధించి కూడా ఫిర్యాదు చేస్తాం, మానవ హక్కులకు సంబంధించి కూడా ఫిర్యాదు చేస్తాం. దానితో పాటు ఎస్పీ గారు కనుక చర్యలు తీసుకోకపోతే ఆ సంబంధిత ఎస్ఐ మీద దాని మీద కూడా న్యాయ పోరాటం చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ రాబోయేటువంటి రోజుల్లో కూడా ఈ నెల్లూరు జిల్లాకు సంబంధించి నేను గతంలో చెప్పా, మరలా చెప్తున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి ఎవరికి అన్యాయం జరిగినా సరే నాకు వ్యక్తిగతంగా అన్యాయం జరిగినట్టుగా భావిస్తాం తప్ప ఎవరికో జరిగిందిలే మనకేమి లేనేటువంటి ఆలోచన మేము ఉండం. కాబట్టే ఈరోజు పాపం మహానాడు పెడితే ఆ మహానాడుకు సంబంధించి రోజుకు ఒకడొచ్చి మమ్మల్ని తిట్టిపోతున్నాడు. మీరు ఎందుకు పొడవండి, రేపు మీకు కానివ్వండి, ఆ పని కానివ్వండి, మీరు మహానాడు చేయండి. మహానాడు ఎక్కడ పెట్టాలన్న దగ్గర కొట్టుకున్నోళ్ళు మీరు ఏడ పెట్టాలని ఒక ఆయన చెప్పా, ఆడ పెట్టాలని ఒక ఆయన చెప్పా, కొంతమంది ఏడ బాగుందంట్రీ, కొంతమంది ఆడ బాగుందంట్రీ. అమ్మ రోజుకు ఒక ఆయన తెచ్చిపోయి ఒక ఆయన గుణపం బాతా, ఒక ఆయన ఆ రోజు ఏదో చిమ్మ్యా అమ్మ వాళ్ళందరినీ తీసుకొచ్చి ఈయన ఆయన వచ్చాడు, పెద్ద ఆయన వచ్చినాడు, ఆయన వచ్చి ఏం చేశాడు, మహానాడు ఏర్పాట్లు పర్యవేక్షించిపోయాడు. రోజుకు ఒక ప్రెస్ మీట్ పెట్టడం మీరు చేసుకోండి. ఈ మహానాడు ఏమనుకున్నారు చేసుకోండి. నేను మరలా చెప్తాను, నేను జ్యోతిష్యం చెప్పడంలా. ఒక ఆయన ఏదైనా చెప్తే ఆయన వేణు స్వామి అంటాడు, ఆయన ఇంకొక స్వామి అంటాడు. నేను జ్యోతిష్కాలు చెప్పేవాడిని కాదు. నేను చెప్పేది ఏంటంటే ప్రజల్లో ఉండే నాడి క్షేత్రస్థాయిలో తిరిగేవాడిని నేను. మీరు ఏసీ రూమ్లో కూర్చొని కమిషన్లు దండుకునేవాళ్ళు మీరు. కాబట్టి ఏసీ రూమ్లో కూర్చొని కమిషన్లు దండుకునేవాడు మీ దగ్గర వచ్చినవాడు ఏం చెప్తాడు, బ్రహ్మాండంగా ఉంది పార్టీ అని చెప్తాడు. అవన్నీ మీరు టిక్ కొట్టుకుంటా ఉండండి, మీకేం ఇబ్బందిలే. మేము క్షేత్రస్థాయిలో తిరిగేవాళ్ళం కాబట్టి ఈ ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉంది ప్రజల్లో అనేటువంటిది తెలుసుకున్నాం. కాబట్టి ఈ జిల్లాలో 10కి 10 స్థానాలు గెలుస్తామని చెప్పాం. మా నమ్మకం విశ్వాసం. ఈరోజు పాపం బేదా రవిచంద్ర లాంటి వాడు, బేదా రవిచంద్ర ఎప్పుడన్నా ప్రజల్లో గెలిచాడా? గెలవాలా. ఇంతవరకు ఓటు ఎంచుకొని గెలిచాడా? ఒక్కసారి జడ్పీటీసీ కూడా ఎనానమస్గా గెలిచినాడు. అతనికి ఏముంది, దొడ్డిదారిన ఎమ్మెల్సీ అయినటువంటి వాడు వచ్చి చెప్తాడు ఏమని, మొత్తం 10కి 10 మేము గెలుస్తామని చెప్పినాను. కాబట్టి వీళ్ళందరూ చెప్పేటువంటి మాటలు పట్టించుకోబడలే. నేను మరలా చెప్తున్నాను, మీరు జోష్యం అనుకుంటారో, ప్రశ్న అనుకుంటారో, నన్ను స్వామిని అనుకుంటారో, దేవుడిని అనుకుంటారో, యోగిని అనుకుంటారో, మీ ఇష్టం. మీరు ఏ విధంగా పిలిచినా పర్వాలేదు, నాకు సంతోషమే. ఎందుకంటే నేను అంతకన్నా నాకు అదృష్టమే ఉంది. మీరు తిట్టినా బాధపడను, లెక్క చేయను, మీరు పొగిడినా లెక్క చేయను. కాబట్టి ఖచ్చితంగా ఈ జిల్లాకు సంబంధించి 2029 ఎన్నికల్లో 2029లోనే వస్తాయి, ఇంకా ముందు వస్తాయి, ఏ రోజు వచ్చినా సరే 10కి 10 స్థానాలు లెక్క రాసుకోండి. నేను మరలా చెప్తున్నా, రేపు మరలా మీరు మాట్లాడచ్చు. 10కి 10 స్థానాలు
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకోవడంతో పాటు 2 పార్లమెంటు స్థానాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించబోతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మా కార్యకర్తలకు సంబంధించి ఎవరికి ఎక్కడ రైతులకు సంబంధించి కానీ మాకు సంబంధించిన సానుభూతి పరులకు సంబంధించి కానీ మాకు సంబంధించినటువంటి నాయకులకు సంబంధించి కానీ మా కార్యకర్తలకు సంబంధించి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి ఎవరికి ఎక్కడ ఎటువంటి నష్టం వచ్చినా సరే దానికోసం పోరాడడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉన్నాయి. కాబట్టి అన్ని విషయాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు మేమందరం అండదండగా నిలిచి పార్టీని విజయపదాన్ని నడిపించి జగన్మోహన్ రెడ్డి గారిని తిరిగి ముఖ్యమంత్రి చేయడమే ధ్యేయంగా పనిచేయడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.